చేతిని పైకెత్తాలంటే ఇబ్బంది పడుతున్నారా? తల దూకోవాలన్నా, డ్రెస్ వేసుకోవాలన్నా, పాకెట్లో నుండి పర్స్ తీసుకోవాలన్నా షోల్డర్ పెయిన్తో బాధపడుతున్నారా? ఇది చాలాసార్లు సాధారణంగా వచ్చే భుజం నొప్పి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ లక్షణాలు ఉన్నట్టయితే ఇది ఫ్రోజన్ షోల్డర్ అవ్వచ్చు. హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ డాక్టర్ అమర్నాథ్, ఎంఎస్ కాలరీ ఆయుర్వేద. ఈరోజు వీడియోలో మనము ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, ఇది ఎవరిలో వస్తుంది, ఎందువల్ల వస్తుంది, దీనికి మోడర్న్లోను ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఫిజియోథెరపీ, అగ్నికర్మ, పంచకర్మ యొక్క ఇంపార్టెన్స్ ఫ్రోజన్ షోల్డర్లో ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? సో మన శరీరంలో ఉన్న అన్ని జాయింట్స్లోకెల్లా ఎక్కువగా మొబిలైజ్ చేయబడే జాయింట్ షోల్డర్ జాయింట్. సో మీరు ఒకసారి గమనించినట్టయితే షోల్డర్ జాయింట్కి ఉన్న మూమెంట్స్ మిగతా జాయింట్స్కి ఉండవు. సాధారణంగా మన షోల్డర్ జాయింట్లో ఒక క్యాప్సూల్ ఉంటుంది. సో కొన్ని కారణాల వల్ల ఈ షోల్డర్ జాయింట్లో ఉన్న క్యాప్సూల్ థికెన్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ జరిగి మందంగా తయారయ్యి మూమెంట్స్కి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. సో దీన్నే ఫ్రోజన్ షోల్డర్ అని అంటారు. ఇది ఎక్కువగా 40 నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళల్లో వస్తుంది. మగవారిలో కంటే ఆడవాళ్ళల్లో మనం ఎక్కువగా దీన్ని చూస్తూ ఉంటాం. 100 మందిలో 3 4 వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే దీనికి గల కారణాలు ఏంటి? సో ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం డయాబెటీస్. సో షుగర్ ఉన్న వాళ్ళల్లో, షుగర్ కంట్రోల్ లేని వాళ్ళల్లో ఈ యొక్క జబ్బు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే షుగర్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉండదో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ గ్లూకోజ్ వెళ్ళి కనెక్టివ్ టిష్యూలో ఉన్న ప్రోటీన్స్తో బైండ్ అవ్వడం వల్ల అవి థిక్కెన్ అయ్యి ఆ కొల్లాజెన్ అనేది దాని యొక్క ఎలాస్టిసిటీ తగ్గిపోయి ఫైబ్రస్ టిష్యూగా ఫామ్ అయిపోయి అదెషన్స్ ఫామ్ అవుతాయి. సో దీనివల్ల మొబిలైజేషన్ అనేది తగ్గుతుంది. సో అందువల్ల షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళల్లో ఈ జబ్బును మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. నార్మల్ వ్యక్తులతో పోలిస్తే షుగర్ ఉన్న వాళ్ళల్లో 5 times ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల మన బాడీలో ఉన్న స్మాల్ బ్లడ్ వెజల్స్ అన్ని దెబ్బతింటాయి. సో దానివల్ల ఈ షోల్డర్ జాయింట్కి సప్లై అయ్యే బ్లడ్ వెజల్స్ దెబ్బతినడం వల్ల బ్లడ్ సప్లై తగ్గి ఇన్ఫ్లమేషన్ పెరిగి హీలింగ్ ప్రాసెస్ అనేది కూడా డిలే అవుతుంది. సో అందుకు షుగర్ కంట్రోల్ లేని వాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మల్గా ఉన్న వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ కనెక్టివ్ టిష్యూస్లో మ్యూకోపాలీసాకరైడ్స్ అనేవి ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఈ యొక్క క్యాప్సూల్ మందంగా తయారైపోయి థికెన్ అయిపోయి అదెషన్స్ ఫామ్ అయిపోయి మూవ్ అవ్వడానికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అలాగే షుగరు, థైరాయిడ్తో పాటు ఎవరిలో అయితే పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, లేకపోతే హార్ట్ డిసీజెస్ కానీ, లేదా ఏదైనా సర్జరీ తర్వాత ఎక్కువ రోజులు రెస్ట్లో ఉండి ఈ షోల్డర్ జాయింట్ని ఎక్కువగా యూజ్ చేయని వాళ్ళల్లో ఈ జబ్బును ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే మనము రైట్ హ్యాండ్ డామినెంట్ పర్సన్ అయితే లెఫ్ట్ షోల్డర్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఏ జాయింట్ని అయితే మనం తక్కువగా యూజ్ చేస్తామో ఆ షోల్డర్ జాయింట్లో ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే మొదటగా నొప్పితో స్టార్ట్ అవుతుంది. నొప్పి క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. రాత్రిళ్ళు పడుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఒక సైడ్ తిరిగి పడుకోవాలన్నా పెయిన్ వస్తుంటుంది. గ్రాడ్యువల్గా షోల్డర్ అనేది స్టిఫ్ అయిపోతుంది. సో పెయిన్ ఒక 2 months తర్వాత పెయిన్ గ్రాడ్యువల్గా తగ్గి ఈ యొక్క షోల్డర్ స్టిఫ్నెస్ పెరిగిపోతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ ఉంటుంది. సో ఇలా షోల్డర్ స్టిఫ్ అవ్వడం వల్ల తల దూకోవాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా, చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా, వీపు రుద్దుకోవాలన్నా, స్నానం చేసేటప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు కానీ ఈ యొక్క పెయిన్ ఎక్కువ అవ్వడము అండ్ ఈ పనులు చేసుకోవడానికి ఇబ్బంది కలగడం మనం గమనిస్తుంటాం. అలాగే మన డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా లైక్ బైక్ డ్రైవ్ చేయడం కానీ, చిన్న చిన్న మన ఓన్ వర్క్స్ చేసుకోవడానికి కానీ ఇబ్బందిని కలిగిస్తుంటుంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళల్లో ఈ యొక్క యాక్టివ్ మూమెంట్స్ అండ్ ప్యాసివ్ మూమెంట్స్ రెండు దెబ్బతింటాయి. యాక్టివ్ మూమెంట్స్ అంటే మనంతకు మనం స్వతహాగా చేసే ఈ మూమెంట్స్ చేయలేకపోతాడు. స్టిఫెన్ అయిపోవడం వల్ల, పెయిన్ ఎక్కువగా రావడం వల్ల దీన్ని చేయలేకపోతాడు. అలాగే ప్యాసివ్ మూమెంట్స్ అంటే ఈ హ్యాండ్తో కూడా మనం ఏదన్నా సపోర్ట్ తీసుకొని చేద్దామన్నా కూడా చేయడానికి ఇబ్బంది అవుతుంది. సేమ్ ఇలాగనే ఇంకో జబ్బులో కూడా ఇటువంటి లక్షణాలే ఉంటాయి. అదే రొటేటర్ కఫ్ ఇంజరీ. సో రొటేటర్ కఫ్ ఇంజరీకి ఫ్రోజన్ షోల్డర్కి డిఫరెన్స్ తెలుసుకోవాలంటే రొటేటర్ కఫ్ ఇంజరీలో ఏంటంటే యాక్టివ్ మూమెంట్స్ దెబ్బతింటాయంటే మన స్వతహాగా మనం చేయి పైకి ఎత్తడానికి ఇబ్బంది అవుతుంది. అయితే ప్యాసివ్ మూమెంట్స్ అంటే అదర్ హ్యాండ్తో మనం సపోర్ట్ తీసుకొని లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ అవుతుంది, డ్రాప్ చేయగానే వెంటనే పడిపోతుంది. సో అది రొటేటర్ కఫ్ ఇంజరీలో. అయితే ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఏమవుతుందంటే యాక్టివ్ మూమెంట్స్ మనంతకు మనం స్వతహాగా చేయలేము, అండ్ ప్యాసివ్ మూమెంట్స్ అంటే అదర్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని కూడా లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది.
ఇదే ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ అన్నమాట. సో దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రీజింగ్ స్టేజ్, నెక్స్ట్ ఫ్రోజన్ స్టేజ్, ఆ తర్వాత థాయింగ్ స్టేజ్. సో ఫ్రీజింగ్ స్టేజ్లో ఏంటంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది, స్టిఫ్నెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదే ఫ్రోజన్ స్టేజ్లో పెయిన్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది, స్టిఫ్నెస్ అనేది పెరుగుతుంది బాగా. సో అండ్ థాయింగ్ స్టేజ్లో ఏంటంటే నిదానంగా సిమ్టమ్స్ నుంచి రిలీవ్ అవుతూ ఉంటారు. అయితే ఫ్రీజన్ స్టేజ్ 3 నుంచి 6 నెలల దాకా ఉండొచ్చు, ఫ్రోజన్ స్టేజ్ 6 నెలల నుండి 12 నెలల దాకా, అండ్ థాయింగ్ స్టేజ్ ఈ 18 మంత్స్ నుంచి 24 మంత్స్ దాకా తర్వాత రిలీవ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. దీన్ని సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటారు. అంటే దానంతటా అదే సమయానుగుణంగా తగ్గే వ్యాధి. అంటే అందరిలో తగ్గకపోవచ్చు, బట్ ఒక 50% మెంబర్స్లో యాజ్ ద టైం ప్రోగ్రెసెస్ డిసీజ్ యొక్క సివియారిటీ తగ్గి మళ్ళీ మొబిలైజేషన్ అనేది నార్మల్గా ఉంటుంది. అయితే దీన్ని ఎలా కనుక్కుంటాము అంటే మొదట ఎక్స్రే, సో బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్రే తీయడం ద్వారా ఫ్రోజన్ షోల్డర్ ఉందా లేదా అనేది తెలియదు, బట్ ఏదైనా వేరే కాజెస్ ఏమన్నా ఉన్నాయా, ఆస్టియోఆర్థరైటిస్ లాంటి జబ్బులు ఏమన్నా ఉన్నాయా అని రూల్ అవుట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ హై రెజల్యూషన్ అల్ట్రాసోనోగ్రఫీ చేయడం ద్వారా మనకి మజిల్ టేర్స్ ఏమైనా ఉన్నాయా, క్యాప్సూల్ థికెన్ అయిందా అనేది మనకు తెలుస్తుంది. అయితే ఎంఆర్ఐ అనేది అల్టిమేట్ ఇన్వెస్టిగేషన్. సో దీంట్లో మనకి ఫైనల్గా ఏ ప్రాబ్లం ఉన్నా తెలిసిపోతుంది. క్యాప్సూల్ థికెన్ అయిందా, ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయిందా, లేకపోతే రొటేటర్ కఫ్ ఇంజరీ ఉందా, ఏముందనేది మనకి ఎంఆర్ఐ స్కాన్లో మనకు తెలుస్తుంటుంది. అయితే మేజర్గా మనకు ఈ క్లినికల్ సైన్స్ ద్వారానే మనకి ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది తెలుస్తుంది. మనకున్న లక్షణాలను బట్టి ఎవాల్యుయేట్ చేసుకోవడం ద్వారానే ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది తెలిసిపోతుంటుంది. ట్రీట్మెంట్ మనం చూసుకున్నట్టయితే మోడర్న్లో మనకి మొదటగా ఎన్ఎస్ఐఐడిస్ అంటే పెయిన్ కిల్లర్స్ ఇచ్చి దాంతోపాటు ఫిజియోథెరపీ చేయడం ద్వారా కొద్ది వరకు రిలీఫ్ ఉంటుంది. లేదు వీటితో తగ్గలేదు అంటే నెక్స్ట్ కార్టికోస్టీరాయిడ్ ఇంజెక్షన్స్ జాయింట్ లోపలికి 3 ప్లేసెస్లో ఇచ్చి మొబిలైజేషన్ చేసి ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తూ ఉంటారు. అయినా తగ్గలేదు అంటే ఎంయుఏ మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా, సో అనస్థీషియా ఇచ్చి ఈ జాయింట్ని మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత ఫిజియోథెరపీ చేసుకోవడం ద్వారా ఇంప్రూవ్మెంట్ని మనం చూడొచ్చు. ఇంకా ఫైనల్గా వీటితో ఏవి అవ్వలేదంటే ఆర్థ్రోస్కోపీ చేసి లోపల ఉన్న బ్యాండ్స్ అన్నిటిని రిలీజ్ చేసి మొబిలైజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్లో మనకి ముఖ్యంగా ఫిజియోథెరపీనే ఎక్కువ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ మొబిలైజేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఎక్కువగా మనం ఇందులో సజెస్ట్ చేసే ఎక్సర్సైజెస్ ఏంటంటే వాల్ క్లైంబింగ్ ఎక్సర్సైజెస్. సో 2 ఫింగర్స్ని పెట్టి ఇలాగా మనం పైకి లిఫ్ట్ చేస్తూ ఉండడం కానీ, లేదా పెండులం ఎక్సర్సైజెస్ మనం పార్క్లో చూస్తుంటాం, రౌండ్గా ఉంటుంది. సో అలాగా ఎంతవరకు వీలైతే అంతవరకు పెండులంని పట్టుకొని ఇలాగా ఎక్సర్సైజ్ చేసుకోవడం, లేకపోతే ఇంట్లో అయినా కూడా రొటేషన్ చేసుకుంటూ ఉండడం మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలాగే టవల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, టవల్ బ్యాక్ సైడ్ నుంచి టవల్ తీసుకొని దాంతో చిన్నగా మొబిలైజ్ చేస్తూ ఈ బ్యాక్ సైడ్ నుంచి ఈ జాయింట్ని మొబిలైజ్ చేస్తూ ఉంటాం. సో ఈ 3 ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆయుర్వేదంలో మనము ఫ్రోజన్ షోల్డర్ని అవబాహుక అని అంటారు, లేదా అపబాహుక అని అంటారు. దీంట్లో ఏమవుతుంది అంటే కఫస్థానంలో వాత విశేషం జరగడం వల్ల ఈ యొక్క షోల్డర్ జాయింట్ అనేది స్టిఫెన్ అయిపోయి ఆ షోల్డర్ జాయింట్ దాని ఫంక్షన్స్ని కోల్పోయి మూమెంట్స్ అనేది రెస్ట్రిక్ట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే దీనికి ట్రీట్మెంట్ మనం చూసుకున్నట్టయితే దీనిలో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఆమావస్థ, 2 నిరామావస్థ. సో ఆమా స్టేజ్ ఉన్నప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంది, నిరామావస్థ ఉన్నప్పుడు ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో అన్నిటికీ యూనివర్సల్గా ఒకటే ట్రీట్మెంట్ ఉండదు ఎప్పుడు. సో ఆమావస్థలో ఉన్నప్పుడు ఏంటంటే వాలుక స్వేదం కానీ, లేదా రూక్ష స్వేదం కానీ, లేదా పాచన డ్రగ్స్ కానీ, దీపన డ్రగ్స్ పెట్టుకొని ఆమావస్థ నుంచి రిలీవ్ అయిన తర్వాత నిరామావస్థలో మనము ఈ యొక్క బృంహణ థెరపీని అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో షోల్డర్ పెయిన్ అన్నా ఏ పెయిన్ అయినా ఇమీడియట్గా ఆయిల్ అప్లై చేసి అభ్యంగం చేయడం అనేది మంచిది కాదు. సో కండిషన్ బట్టి అక్కడ ఈ ఆమావస్థలో ఉన్నప్పుడు మనం ఆయిల్ అప్లై చేసి అభ్యంగం చేసాం అనుకోండి, ఉన్న పెయిన్ని మనం ఇంకా అగ్రివేట్ చేస్తాం. ఉన్న లక్షణాలను బట్టి డిసీజ్ ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుంది అనే దాన్ని బట్టి ఈ డాక్టర్ డిసైడ్ చేస్తారు ఏ ట్రీట్మెంట్ అనేది. సో అభ్యంగము, నాడీ స్వేదము, వాలుక స్వేదము, పత్రపొట్టలి పిండ స్వేదము, లోకల్ బస్తీ, నస్యకర్మ, సో ఇవన్నీ మనకి చాలా హెల్ప్ అవుతాయి ఈ డిసీజ్ని రిలీవ్ చేయడానికి. అండ్ సుశ్రుత ఆచార్యుడు ఆయుర్వేదంలో ఈ యొక్క ఫ్రోజన్ షోల్డర్కి అగ్నికర్మ అనే ట్రీట్మెంట్ని అడ్వైస్ చేశారు. అగ్నికర్మ అన్ని ట్రీట్మెంట్స్లోకెల్లా బెస్ట్. సో అగ్నికర్మ అంటే ఏంటి అంటే కంట్రోల్డ్ హీట్ని ఉపయోగించి ఒక శలాక అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనము ఎక్కడెక్కడైతే టెండర్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేయడం ద్వారా హీట్ ట్రాన్స్మిట్ జరిగి ఈ యొక్క ఫ్రోజన్ షోల్డర్లో పెయిన్ తగ్గడము, మొబిలిటీ ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తాం. సో అగ్నికర్మ ఎలా వర్క్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క
అగ్నికర్మ శలాకాన్ని అప్లై చేస్తామో అక్కడ లోకల్గా టెంపరేచర్ ట్రాన్స్మిట్ అవ్వడం ద్వారా బ్లడ్ వెజల్స్ డైలేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆక్సిజన్ న్యూట్రియంట్స్ ఎక్కువగా అంది హీలింగ్ ప్రాసెస్ని తొందరగా చేస్తుంది. ఈ అగ్నికర్మ అప్లై చేయడం వల్ల ఏదైతే క్యాప్సుల్ కానీ లిగమెంట్స్ కానీ థికెన్ అయి ఉంటాయో అవి కొంతవరకు సాఫ్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే లోకల్గా ఎప్పుడైతే మనం అగ్నికర్మ అప్లై చేస్తామో బాడీలో సహజ సిద్ధంగా ఉండే ఎండార్ఫిన్స్ ఈ అగ్నికర్మ చేయడం ద్వారా రిలీజ్ అయ్యి పెయిన్ని తగ్గిస్తుంది ఇమీడియట్గా. అగ్నికర్మ వల్ల షోల్డర్ జాయింట్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి లింఫాటిక్ డ్రైనేజ్ ద్వారా ఇన్ఫ్లమేటరీ సబ్స్టాన్సెస్ని బయటకు తీసుకెళ్ళి ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ని ఆ యొక్క షోల్డర్ జాయింట్కి అందించి హీలింగ్ ప్రాసెస్ని తొందరగా చేసి స్వెల్లింగ్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అగ్నికర్మ ఒక్కటే చికిత్స కాదు, అగ్నికర్మ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫిజియో కానీ లేకపోతే ఇంట్లో ఎక్సర్సైజెస్ చేసుకోవడం ద్వారా తొందరగా మనం ఉపశమనం పొందడం జరుగుతుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్తో మీరు బాధపడుతున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న శల్య డాక్టర్ని కానీ లేదా అగ్నికర్మలో ఎక్స్పర్ట్ ఉన్న డాక్టర్ని కానీ సంప్రదించి మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఫ్రోజన్ షోల్డర్ అనేది నొప్పి స్టిఫ్నెస్ మాత్రమే ఉందిలే అని అనుకొని నిర్లక్ష్యం చేస్తే లాంగ్ టర్మ్లో చాలా ఎఫెక్ట్స్ వచ్చి మన డైలీ యాక్టివిటీస్ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సిమ్టమ్స్ కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి దీనికి తగిన ట్రీట్మెంట్ తీసుకొని దీని నుండి ఉపశమనం పొందండి. థ్యాంక్ యూ ఆల్.